తిను. ఓకే తిను. హాయ్ బ్రో, హాయ్ డ్రైవింగ్ లవర్, హాయ్ అశోక్ కే సాయన, హాయ్ హాయ్. సౌండ్ తక్కువ పెట్టుకున్నాను. చెప్పండి బ్రదర్, బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే ఓకే, మనం అయితే ఇంట్లో ఉన్నాం ప్రజెంట్. అయితే డ్యూటీకి వెళ్ళాలి. ఎక్కడ ఏంటనేది చూడాలి. మొత్తానికైతే మనది కాకినాడ. ఇక్కడి నుంచి ధాన్యం వేసుకెళ్తున్నాం. హాయ్ గురుమూర్తి, హాయ్ బ్రో, హాయ్ హాయ్. ఇక్కడ మన హైదరాబాద్ కానీ నర్సాపూర్, మెదక్, టువర్డ్స్ మేడ్చల్, భువనగిరి, గజ్వేల్, పచ్చన్నపేట, చేర్యాల, హుస్నాబాద్, వరంగల్, జనగాం, భువనగిరి, ఒలిగొండ, చౌటుప్పల్, ఈ పరిసర ప్రాంతాల నుంచి మనమైతే ధాన్యం ప్లస్ రైస్ అయితే లోడింగ్ చేసుకొని రైస్ అయితేనే కాకినాడ పోర్టు, ఆ చుట్టుపక్కల కాకినాడకు. ధాన్యం అయితేనే మండపేట, పెద్దాపురం, ఇక్కడ సరౌండింగ్లలో అయితే కాల్ అయితే అవుతుంది. పోయి కాల్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి అయితే రాజమండ్రి, కాకినాడ చుట్టుపక్కల నుంచి అయితే మనకైతే లోడింగ్ అయితే దొరకట్లేదు. చాలా బళ్ళు అయిపోయినాయి కాబట్టి ఎందుకో కానీ లోడింగ్ అయితే దొరకడం లేదు. ప్లస్ మళ్ళీ మనం అయితే బ్యాక్ అయితే భద్రాచలం ఎంటీ వచ్చేస్తా ఉన్నాం. వడ్లకొండ మహేష్, హాయ్ బ్రో, హాయ్ అన్న, హాయ్. గురుమూర్తి అన్న, నాది కడప. ఓకే బ్రో, కడప అంటే నేను ఇంతకుముందుకు కోర్ లాజిస్టిక్స్ ట్యాంకర్ల మీద చేసిన బ్యాక్ ఎప్పుడంటే 2015 బిఫోర్ 2 years చేసిన ట్యాంకర్లు. డబల్ గ్రౌండ్ లేదు, పందిలపల్లిలో ఉంటుంది, అదే కోర్ లాజిస్టిక్స్ కంపెనీ. అక్కడ బ్రాంచు ప్లస్ బెంగళూరులో బ్రాంచు, బళ్ళారిలో బ్రాంచు, నామకల్లో బ్రాంచ్, ఇలా చాలా హోస్కోట్లో చాలా ఉన్నాయి బ్రాంచులు. అయితే నేను అక్కడ కూడా చేసిన ఇంతకుముందుకు 1 years అయితే చేసిన తర్వాత మళ్ళీ మానేసి హైదరాబాద్కి వచ్చేసిన. పర్లేదు, బాగానే ఉంటుంది దాంట్లో. ఏదైనా ట్రిప్పులు చేస్తేనే లెక్క, అంటే శాలరీస్ అనేది ఎక్కడ అది లేదు, చేసుకున్న తీరే ఉంటుంది. కొన్ని కంపెనీ వాళ్ళకు మాత్రమే శాలరీస్ ఉంటాయి, మనకైతే అట్లాంటిది ఏం లేదు, చేసుకున్నంతనే. కాకపోతే ఏంటంటే మనం ఏమున్నా రాజమండ్రి, భద్రాచలం ఇదే అవుతుంది, బయటకు అయితే వెళ్ళట్లేదు. బయటికి వెళ్ళాలి, ఒక మంచి రూట్ ఉంటే బెటర్ దెన్ అనిపిస్తుంది. చూద్దాం, ఏదైనా వెహికల్ ఉంటే చెప్పండి, మీకు తెలిసిన వెహికల్ అయినా పర్లేదు, ఎవరిదైనా పర్లేదు, మంచి వెహికల్ ఉంటే పోవచ్చు బయటికి. చూద్దాం, ఇప్పటి వరకు అయితే అది పరిస్థితి. ఇప్పుడు హాయ్ 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 హాయ్. అది సిచ్యువేషన్. ఖాళీగానే ఉంటున్నాం. ఒక 3 days అవుతా ఉంది. మొన్న రీసెంట్గా నానమ్మ వాళ్ళు చనిపోయింది, మన ఇంటి పక్కన నానమ్మ వాళ్ళు దగ్గర అయితే. దానికి ఎమర్జెన్సీగా రావాల్సి వచ్చింది. డ్రైవర్ అయితే వెళ్ళిండు. చూడాలి, 2 months కంటిన్యూగా చేసుకుంటేనే కొద్దిగా మనకు సంక్రాంతి వరకు ఖాళీగా ఉండకుండా చేసుకోవాలి. మధ్యలో డుమ్మాలు లేకుండా చేసుకుంటేనే బెటర్ అని అనిపిస్తుంది. చూద్దాం మరి ఎక్కడ ఏంటనేది చూడాలి. ఇక ధాన్యం అయితే ఆల్మోస్ట్ అయితే ఎండింగ్కి వచ్చేసినాయి. ప్రజెంట్ అయితే అంతంతనే ఉన్నాయి. చూడాలి ఎక్కడ సైడ్ ఏందనేది కూడా ఆలోచన అట్లా ఉంది నార్మల్గానైతే. చెప్పండి బ్రదర్, ఇంకా మనం అయితే ఇక ఇంటికాడనే. ఇంటికాడంటే మనకేం పని ఉండదు, తిన్నామా పడుకున్నామా